ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పొటాటో కర్రీ చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పొటాటోస్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన పొటాటోస్ని తొక్క తీసి మీడియం సైజెస్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ పక్కన ఉన్నదాన్ని కదిలించకుండా ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం. కరివేపాకు మనకు తినటం ఇష్టం లేకపోయినా ఈ రోజుల్లో ఉన్న హెయిర్ ఫాల్ సొల్యూషన్కి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికైనా, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఏం చేద్దాం, జుట్టు కోసమైనా కరివేపాకు తినాల్సి వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నున్నా కానీ మనకు ముందు జుట్టు కావాలన్నమాట. మాకు ఎంతో ఇష్టం జుట్టు, అంటే మాకు ఎంతో ఇష్టం. జుట్టు లేకపోతే మీకు చాలా కష్టం మీరు మమ్మల్ని చూడడం అన్నట్లు చేయాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొంచెంసేపు మగ్గించాలి. మగ్గించిన తర్వాత బాయిల్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఈ ఉడికించిన పొటాటోస్ ప్యాన్లో వేసేసిన తర్వాత కొంచెం మగ్గించాలి. ఆ తర్వాత కారం వేసుకొని బరాబరా తిప్పకుండా నార్మల్గా తిప్పేసి ఇచ్చేయండి. మీకు గ్రేవీలా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అది కూడా లేదు. ఒక 5 minutes మగ్గించాలి. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంగ్రీడియంట్ అయిన ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes మగ్గించాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పొటాటో కర్రీ రెడీ. సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.